సంక్షేమ పథకాలపై నిర్లక్ష్యం వహించొద్దని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. అబ్దుల్లాపూర్ మెట్ మండలానికి సంబంధించిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మల్రెడ్డి రంగారెడ్డి పాల్గొన్నారు. స్థానిక ప్రజలు పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. దీంతో సంబంధిత అధికారులపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాలు అర్హులైన వారికి అదే విధంగా చూడాలని, అందులో నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. అటువంటి పని చేయకండి. నేను ఒక్కటే చెప్తున్నా, 1 వీక్ లో మొత్తం మండలం అభివృద్ధి మీద రివ్యూ పెట్టుకుందాం. అంతలో ఒక క్లారిటీ పూర్తిగా రాకపోతే ఎందుకు రాలేదు వాళ్ళతో రా. మరి ఏం చేస్తున్నారు? అరే ఇన్ని రోజులైంది ఆయనకు, మళ్ళీ చెప్తున్నావు 1 year అయింది కదా, పథకం ఎన్ని రోజులైంది ఆయన అమలు కాబట్టి ఎవరు చేయాలని నేను ఏమంటున్నాను? ఇవన్నీ చెప్పకయా. ఎలిజిబిలిటీ ఉన్నోళ్లకు ఎందుకు వస్తలేదు? వాళ్ళు వచ్చి నన్ను అడుగుతారు, నేను ఏం జవాబు చెప్పాలి? మీ దగ్గర నీకు అసలు ఎప్పుడైనా పోయి అడిగిన వాళ్ళను చూడయా, ఈడ డిస్కస్ చేయక. ఇక్కడ ప్రతి ఇంటికి 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు ఇవ్వకపోతే నేను ఒక 1 month చూస్తా. తర్వాత నా లక్ష్యం అంతా ప్రభుత్వ పథకాలన్నీ కూడా ప్రతి కుటుంబానికి అందాలి. సంబంధించినటువంటి అధికారులందరూ కూడా, నేను నాతో పాటుగా అధికారులు, ఇక్కడ మా అధికారులు బాగా పనిచేస్తున్నారు అని ఏం అనుమానం లేదు. వాళ్ళకి అందుకే ఇప్పటిదాకా నేను చెప్పింది ఏంటంటే, గ్రామాలలో గద్దలు కొట్టుకపోయే గ్రామాలలో గద్దలు కొట్టేటువంటి భూములు చాలా ఉన్నాయి. అవన్నీ పేదోళ్ళకి ఇచ్చి పట్టాలు ఇయ్యమంటున్నా. అది మల్రెడ్డి రంగారెడ్డికో లేకపోతే మల్రెడ్డి రంగారెడ్డి దోస్తులకో మా కార్యకర్తలకు ఇయ్యమంటలేను. పేదోళ్ళు ఎంతమంది ఉన్నారు ఆ గ్రామాలలో పట్టాలు ఇస్తే ఇందిరమ్మ ఇండ్లు కూడా ఇచ్చేస్తాం. పట్టాలు ఇస్తాం, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం. ఐడెంటిఫై చేయమని ఇప్పుడు మా తహసీల్దార్కు, ఆర్ఐలకు, ఇప్పుడు విలేజ్లలో వచ్చిన కొత్తగా జీపీఓలకు అందరికి కూడా చెప్పి, ఎక్కడైనా కబ్జా ఉంటే, మనం పేదోళ్ళు చాలా మంది ఉన్నారు, ప్రతి ఊర్లో పట్టాలు ఇస్తాం, ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తాం.